ఓం శ్రీ విష్ణుదేవాయ నమః. ఇప్పుడు పద్మపురాణములోని వరావతారము నరసింహావతారం గురించి తెలుసుకుందాము. వరావతారము ఈశ్వరుడు పార్వతీకి వరాహవతార వృత్తాంతమును తెలిపాడు. పూర్వము జయ విజయులనేవారు వైకుంఠం యొక్క పరమటి ద్వారమున ద్వారపాలకులు. ఒకసారి బ్రహ్మ మానసపుత్రులైన సనకనందాది నందనాది మునులు విష్ణువును చూడడానికి వచ్చారు. వారిని జయ విజయులు విష్ణువును దర్శించుటకు తగిన సమయం కాదని ఆపారు. అప్పుడు ఆ మునులు కోపంతో, ఓ జయ విజయులారా, మమ్మల్ని విష్ణువు వద్దకు వెళ్లకుండా ఆపిన మీరు అసురులై భూమిపై జన్మిస్తారు అని శపించారు. ఈ విషయం విష్ణుకు తెలిసి ద్వారపాలకులను పిలిపించాడు. జయ విజయులారా, మీరు చాలా తప్పు చేశారు. వారు బ్రహ్మ మానసపుత్రులు, మహాత్ములు. వారిని అడ్డగించి అపరాధం చేశారు కనుక వారు శపించారు. వారి శాపమును అనుభవించక తప్పదు. మీరు నాకు శత్రువులుగా భూమిపై 3 జన్మలు ధరించాలి, లేదా నాకు భక్తులుగా భూమిపై 7 జన్మలు ఎత్తాలి. ఏ పద్ధతి కావాలో మీరే ఎన్నుకోండి అన్నాడు. జయ విజయులు విష్ణువుతో, దేవా, నిన్ను విడిచి ఒక్కరోజు కూడా గడపలేము. అటువంటిది 7 జన్మలు నీకు దూరంగా ఉండలేము. నీకు శత్రువులుగా ఉండి నీ చేత చంపబడిన 3 జన్మల తర్వాత నీ వద్దకు వస్తాము కదా, అందుకని మమ్మల్ని నీ శత్రువులుగానే పుట్టించు అన్నారు. విష్ణువు అంగీకరించాడు. ఆ జయ విజయులే కశ్యపునికి, దితికి, హిరణ్యకశిపుడు, హిరణ్యకాక్షుడుగా జన్మించారు. ఇది హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు బలగర్వితులై సకల లోకాలన్నీ ఆక్రమించారు. హిరణ్యాక్షుడు అమిత బలవంతుడే భూమిని తలపై పెట్టుకుని రసాతలమునకు వెళ్ళాడు. దేవతలు విష్ణువును ప్రార్థించారు. విష్ణువు వరాహ రూపంతో రసాతలమునకు వెళ్ళి హిరణ్యాక్షుని తన కూరలతో చంపి భూమిని ఒక పట్టి కొనతో లేవనెత్తి సాగరంపై యథాప్రకారంగా ఉంచాడు. దేవతలు మునులు వరాహ రూపంలోని విష్ణువును స్తుతించారు అని చెప్పి శివుడు పార్వతీతో, పార్వతి, వరాహ రూపమెత్తిన విష్ణువు మరల నరసింహావతారం ఎత్తి హిరణ్యకశపుని సంహరించాడు. ఆ వృత్తాంతం వినుము అని నరసింహావతార వృత్తాంతమును తెలిపారు. ఇప్పుడు నరసింహావతార వృత్తాంతం గురించి తెలుసుకుందాము. హిరణ్యకశిపుడు తన సోదరుడైన హిరణ్యాక్షుని మరణవార్త విని బాధపడ్డాడు. తర్వాత అతడు ఘోర తపస్సు చేసి దేవతల చేత గాని, మనుష్యుల చేత గాని, రాక్షసుల చేత గాని, గంధర్వ విద్యాధర యక్షుల వలన గాని, పశు పక్షాదుల చేత గాని, మృగముల చేత గాని, సిద్ధ కిన్నరుల వలన గాని, ఆయుధం చేత గాని, రోగం చేత గాని, ఋషి శాపం వలన గాని, పగటి సమయంలో గాని, రాత్రి సమయంలో గాని మరణం లేకుండా నాచే వరం పొందాడు. తర్వాత అతడు అన్ని లోకములను జయించి యజ్ఞం నందలి హవిస్సులను తానే తీసుకుంటూ అన్ని లోకాలకు అధిపతి అయ్యాడు. అతడు ఉత్తానపాదుని కుమార్తె కళ్యాణిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలమునకు వారికి ప్రహ్లాదుడను కుమారుడు పుట్టాడు. అతడికి ఉపనయనం చేసి విద్యార్జన కోసం గురుకులానికి పంపారు. ప్రహ్లాదుడు సకల శాస్త్రాలు చదివి ఒకరోజు గురువుతో సహా హిరణ్యకశిపుని ముందు నిలబడ్డాడు. హిరణ్యకశిపుడు ప్రేమగా కుమారుని తన తొడపై కూర్చుండబెట్టుకుని, కుమారా, నీవేమి చదివావు అని అడిగాడు. ప్రహ్లాదుడు, తండ్రి, విశ్వవ్యాప్తుడైన విష్ణువును స్తుతించి చెబుతాను అనగానే హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే కోపంతో గురువుని, ఓరి, నీవు నా పుత్రుడికి విద్య నేర్పమంటే నా శత్రువైన విష్ణువును భజించటం నేర్పావా అని అడిగాడు. ప్రహ్లాదుడు, తండ్రి, విష్ణువు గురించి ఏ గురువు నేర్పలేదు. అంతా విష్ణువే చెప్పేవాడు, చేసేవాడు, వినేవాడు, తలచేవాడు, చూసేవాడు అన్నీ హరియే. అందువలన ఈ గురువు నిరపరాధి, అతనిని దూషించకు అన్నాడు. గురువు ప్రహ్లాదునితో, కుమారా, నీవు శివుడిని పూజించు అన్నాడు. కానీ ప్రహ్లాదుడు, విష్ణువు జగద్రక్షుడు, ఆయనే నాకు పూజ్యుడు అన్నాడు. హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుని చంపమని సైనికులను ఆజ్ఞాపించాడు. వారు ప్రహ్లాదునిపై ఆయుధములను ప్రయోగించారు. అవి ముక్కలయ్యాయి, కానీ ప్రహ్లాదుని గాయపరచలేకపోయాయి. ప్రహ్లాదుని పాముల చేత కరిపించారు, ఏనుగులతో తొక్కించారు, కొండలపై నుండి కిందకు తోశారు, సముద్రంలో ముంచారు, అగ్నిలో వేశారు. ఎన్ని చేసినా ప్రహ్లాదుడు మనస్సులో విష్ణునామం జపిస్తూ నిశ్చలంగా ఉన్నాడు. రాక్షసులు ప్రహ్లాదుని చంపుటకు చేసిన పనులన్నీ నిరర్థకమయ్యాయి. ఈ విషయం తెలిసి హిరణ్యకశిపుడు ఆశ్చర్యపోయాడు. అతడు ప్రహ్లాదునితో, విష్ణువు అన్ని చోట్ల ఉంటాడన్నావు కదా, ఈ స్తంభంలో ఉంటాడా అని ఒక స్తంభమును చూపాడు. చూసే మనము ఉంటే దీనిలో కూడా ఉంటాడు అని ప్రహ్లాదుడు చెప్పాడు. హిరణ్యకశిపుడు, అయితే చూస్తాను అంటూ తన ఖడ్గంతో ఆ స్తంభమును చీల్చాడు. అది ఫెలఫెలవని ముక్కలై దానిలో నుండి నరసింహుడు భయంకర ధ్వని చేస్తూ వచ్చాడు. ఆ రూపము సగము నరుడు, సగము సింహం, అనగా మానవుడు కాడు, మృగము కాడు. ఈ విధంగా హిరణ్యకశిపుని గల వరమును అనుసరించి నరసింహావతారం ధరించి విష్ణువు రాత్రి పగలు కానీ సంధ్యా సమయంలో
హిరణ్యకశిపుని తన తోడలపై పడుకోబెట్టి తన వాడి అయిన గోళ్లతో అతడు గుండెను చీల్చి చంపాడు. రాక్షసుల గుంపును తన చూపులతో అగ్నిని పుట్టించి చంపాడు. హిరణ్యకశిపుని పేగులను మెడలో వేసుకొని భయంకరంగా ఉన్న నరసింహుని చూసి దేవతలు భయపడ్డారు. వారు లక్ష్మీదేవిని ప్రార్థించగా ఆమె వచ్చి నరసింహునికి ప్రియవచనాలు చెప్పి అతని కోపాన్ని తగ్గించింది. నరసింహుడు లక్ష్మీదేవిని తన తోడపై కూర్చుండబెట్టుకొని ప్రసన్నవదనంతో దేవతలను చూశాడు. దేవతలు లక్ష్మీ నరసింహుని స్తుతించారు. విష్ణువు అనుగ్రహంతో ప్రహ్లాదుడు అనేక సంవత్సరాలు రాజ్యమును పాలించాడు అని శివుడు పార్వతీకి నరసింహ అవతారమును గురించి తెలిపాడు. ఓం శ్రీ విష్ణుదేవాయ నమః. రేపటి వీడియోలో వామనావతారం గురించి తెలుసుకుందాము.